ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవుని కోసం వెతుకుతూ, దేవుని స్వరం కోసం ఆరాటపడుతూ, దేవుని వాక్యంలో ఆయన యొక్క మర్మాల కోసం ఆరాటపడుతూ, దేవుని కోసం గొప్ప కార్యాలను చేయాలని ఆరాటపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నట్లు ధైర్యపరుస్తున్నాడు. తృప్తిపరచబడదు అని. మనం తృప్తిపరచబడాలని, తృప్తిగా ఉండాలని దేవుడు ఎప్పుడూ ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఆకలి కలిగి ఉండడము, దప్పిక కలిగి ఉండడము శరీరానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రెండూ లేదు అంటే శరీరము చచ్చిపోయిన దాంతో సమానం. అలానే ఆత్మకి నీతి కావాలని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. దేవుని కోసం ఎదురు చూస్తూ, నీతి న్యాయముల కోసం ఆరాటపడుతూ, విశ్వాసంలో వర్ధిల్లుతూ, ఆయన మీద కనిపెట్టుకుంటూ న్యాయంగా జీవించాలని, ఇతరులకు దీనత్వంగా వారికి సేవ చేయాలని ఆరాటపడుతున్న ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీతిగా ఎంచుతాడని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, దుప్పి నీటి వాగుల కొరకై ఆశపడుతున్నట్లు నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందని. ఆ విధంగా ఆశపడుతున్న మన అందరినీ కూడా దేవుడు తృప్తిపరుస్తానని ఈరోజు వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. ఆకలి కొని ఉన్నప్పుడు దేవుడు తృప్తిపరుస్తానన్నాడు. మరి ఆకలి లేదు అంటే కనుక మనం ఇప్పుడు మనల్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఆకలి ఎందుకు లేదు? మనం చచ్చిపోయినట్లుగా ప్రవర్తిస్తున్నామా, లేదా దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా? మనల్ని మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, ఆయన యొక్క సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా ఆయన యొక్క నీతిలో వర్ధిల్లుతాం. ఈ విధంగా వర్ధిల్లుతూ మనల్ని మనం ప్రతి దినము సరి చేసుకుని, ప్రతిదినము దేవుని ఎదుట మనల్ని మనం సరిగా ఆయన ముందు ప్రజెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగున్నప్పుడు ఆయన నీతిలో వర్ధిల్లుతాము, ఆయన పరిశుద్ధాత్మలో ఆనందిస్తాము, ఆయన యొక్క సన్నిధిలో ఉన్న గొప్ప కార్యములు చూడగలుగుతాము. దేవుడు తృప్తిపరుస్తాను అన్నటువంటి గొప్ప వాగ్దానాలు మన పట్ల నెరవేరుతాయి. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్య, నీ కోసం ఆరాటపడుతూ, నీ యొక్క గొప్ప కార్యముల కోసం ఆరాటపడుతూ, ప్రభా నీ యొక్క మార్గంలో నడవపడటానికి తండ్రి మేము తపన పడుతున్నాం. నాయన, మమ్మల్ని అందరినీ తృప్తిపరుస్తానని ప్రభు నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకనూ ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వెనకబడిపోయినారో అందరిని కూడా ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.